మొట్టమొదటిసారిగా ఆకునూరి మురళి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన విద్యా కమిషన్ సిఫార్సులను దాఖలు చేయాలని ప్రత్యక్ష ఆందోళన దిగిన మహబూబాబాద్ జిల్లా శాఖ ఉపాధ్యాయులకు మండల బాధ్యులకు ఉద్యమ అభినందనలు. చాలామంది అంటున్నారు నివేదికను బుట్ట దాఖలు చేయాలి, చెత్త బుట్టలు వేయాలని మాటల్లో చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఇది ఆచరణలో జరగబోతుంది. ఎందుకు ఇంత ఆక్రోశము అని అంటే ఆకునూరి మురళి గారు ఒక బ్యూరోక్రాట్, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఒక ప్రొఫెసర్, ఒక ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు, వీళ్ళ ద్వారా ఏర్పడింది విద్యా కమిషన్. విద్యా కమిషన్ అంటే గతంలో విద్య ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు వాళ్ళ పరిధిని దాటి అనేక సూచనలు చేశారు. ఆ సూచనలు ఉన్న విద్యను అభివృద్ధి చేయకపోగా ప్రభుత్వ విద్యను, అస్తిత్వంలో ఉన్న పాఠశాల విద్యను పూర్తిగా పాతరబెట్టే దిశలో ఉన్నాయనేది మేము అభిప్రాయపడుతున్నాం. వారి సూచనలు కూడా అలానే ఉన్నాయి. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఆవాసానికి ఒక పాఠశాల ఏర్పడ్డది. చట్ట ప్రకారం 2009 విద్యా చట్టం ప్రకారం మరి కిలోమీటర్కు పాఠశాల, 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇవన్నీ ఏర్పడ్డ తర్వాత వాటి అన్నింటికి వద్దు, అవన్నీ పిచ్చి పిచ్చి స్కూల్స్, మండలానికి 120-100 స్కూళ్ళు ఎందుకు, 8 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని ఈయనకు కొత్త భాష అని చెప్పాడు. అంటే విద్యార్థిని తల్లిదండ్రుల నుంచి దూరం చేసి బడిని ఊరికి దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఆయన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో కొత్త సిస్టమ్ తెచ్చారు. ఉన్న సిస్టంలో ఓపెన్లో ఎందుకు జరుగుతున్నాయో ఆలోచన చేయకుండా ప్రతి ఆవాసంలో ఇళ్ళున్నాయి, పిల్లలున్నారు, బడులున్నాయి, ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు బడికెందుకు రావట్లేవో శాస్త్రీయ అన్వేషణ చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అవేమీ లేకుండా తన పుర్రెలో పుట్టిన బుద్ధిగా ఒక ఆక్రోశంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల ఆక్రోశంతో ఆయన సిఫారసులు చేశాడు. ఇవే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తే బహుశా ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డికి ఏ గతి పెట్టిందో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డికి బహుశా అదే స్థాయి దక్కుతుందో, స్థానం దక్కుతుందని మీకు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఆంధ్రలో అభివృద్ధి పేరుతో అనేక సూచనలు చేసి తట్టబుట్ట చదువుకొని తెలంగాణకు వచ్చిండు. తెలంగాణకు వచ్చిన తర్వాత ఒక మేధావిగా కీర్తించబడ్డ మురళి గారికి ఒక కమిషన్ చేతిలో పెడితే చివరికి ఏం చేసిందంటే కొండం తవ్వి ఎలకలు పట్టినట్టుగా ఉన్న స్కూళ్ళు రద్దు చేసే ప్రయత్నం చేసిండు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మార్క్స్ ఉపాధ్యాయులకు సంబంధించి బడ్జెట్ 30% పెంచాలని కొఠారి కమిషన్ సూచిస్తే ఈయన కొంత రాజీకి వచ్చి 15% పెట్టాడు. నువ్వు 25 ఎందుకు పెట్టలేదు, 20 ఎందుకు పెట్టలేదు, 18 ఎందుకు పెట్టాడంటే ఆయన మాట్లాడతలేడు. మాట్లాడితే రాజకీయం ఉంటాడు. నేను రాజకీయ నాయకులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలం కాదు. గత 4 దశాబ్దాలుగా ఉపాధ్యాయులుగా ఉన్నాం, ఉపాధ్యాయ ఉద్యమంలో ఉన్నాం. మీతో మీ వ్యక్తిగతంగా మాట్లాడినాం. మీ ఆలోచనలు ఏమున్నదో అవి మాత్రమే కమిషన్లో పెట్టారు. ఈరోజు అన్నీ కూడా అవి ప్రభుత్వ విద్యకు ఉపాధ్యాయులకు గొడ్డలు పెట్టుగా మారింది తెలియజేస్తున్నాం. ఆయన మరొక మాట చెప్పారు, ఉపాధ్యాయులకు రెగ్యులర్ సిస్టంలో భర్తీ చేయవద్దు, వాళ్ళకి వేతనాలు ఉన్నాయి, వేతనాలు పెంచవద్దు అనేది ఒక దుర్మార్గపు సిఫారసు చేసిండు. అంటే ప్రభుత్వమే ఈయన ద్వారా మాట చెప్పిందో అనేది మనం భావించాలి. రేపు మేము కమిషన్, పిఆర్సీ కమిషన్ అడుగుతున్నాం. అడగకుండా ఉపాధ్యాయులను నైతికంగా తగ్గించడం కొరకే కమిషన్లో ఆ మాట పెట్టించడం అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా యునెస్కో కానీ అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ ఉపాధ్యాయుల సాంఘిక హోదా పెరగాలి, ఆర్థిక అంతస్తు పెరగాలని అందరూ చెప్తున్నారు, అన్ని దేశాలు చెప్తున్నారు. ఒక తెలంగాణలో మాత్రమే గణతికి ఎక్కినటువంటి మురళి గారు వేతనం తగ్గించాలని సిఫారసు చేశాడు. పదోన్నతులు వద్దన్నాడు. మరి పర్సంటేజ్ 35 నుంచి 40% వస్తేనే పాస్ అన్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల స్థితిగతి ఎట్లా ఉన్నాయి, బడి ఉండి పిల్లలు ఎందుకు రావట్లేదో నువ్వు అధ్యయనం చేయక ఈరోజు ఆధార శాతం పెంచి మరి ఉపాధ్యాయులకు పదోన్నతులు వద్దని, రెగ్యులర్ సిస్టంలో భర్తీ చేయదని అనేక వ్యతిరేకమైన సిఫారసు చేసిండు. వీటన్నింటినీ వ్యతిరేకిస్తున్నాం. వీటిని వెనక యథాతథంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి దుస్థితే ఇక్కడ రేవంత్ రెడ్డి పడుతుందని కూడా మేము చెప్పడానికి వెనుకాడడం లేదు. ఎందుకంటే విద్యాన్ని కాపాడుకునే దశలో, ఉపాధ్యాయ రంగాన్ని కాపాడుకునే దశలో మేము అనేక పోరాటాలు చేసే చరిత్ర మాకున్నది. ఖచ్చితంగా మేము చేస్తామని మీరు చెప్పదు. ఆయన కమిషన్ రిపోర్ట్లో ఇచ్చాడు. ఇక్కడ ఈ పేజీ 45 పేజీలో ఎక్కువైన చాప్టర్లు ఇచ్చారు. ఆయనకి ఎవరు చెప్పారు ఎక్కువ ఉన్నాయి జీతాలు, నువ్వు జీతాలు ఎక్కువనే అంటే ధరలు తగ్గించాలి. ఇప్పుడు కాదు, స్వాతంత్రం అప్పటి నుంచి మరి బడ్జెట్ ధరలకు అనుగుణంగానే టీఏ కానీ టీఆర్ కానీ పెరుగుతుంది.
వేతనం 5 నెలలకోసారి పెరుగుతుంది. ఎంత అక్కస్తోటి ఈ సిఫారసు చేశాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఆయన ఎస్టీఎఫ్గా ఉన్నప్పుడే ఆయన ఒక సంస్థ పెట్టుకున్నాడు, సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని. అప్పుడే ఆయన పుర్రెలో ఒక పురుగు పుట్టింది. అప్పుడే ఆయన నీళ్ళు అన్నాడు నివేదికలో, రెగ్యులర్ సిస్టంలో టీచర్లు వద్దు అని అప్పుడే అన్నాడు. అది యథావిధిగా ఆయన ఆలోచనలే ఈ కమిషన్లో చెప్తున్నారని కూడా నేను చెప్పడం తప్పదు. కాబట్టి రేపు వచ్చే ఉపాధ్యాయులకు సంబంధించి తీవ్రమైన గంట రోజులు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వం విద్యను తప్పుకునే పరిస్థితి అది. ఒక్క ఈ మండలానికి మహబాద్లో 126 స్కూల్స్ ఉంటే ఎన్ని స్కూళ్ళు అంటే సరిపోతాయా? బస్సు పెట్టి డాక్టర్ మహిళలకు రుణాలు ఇచ్చి బస్సులతో విద్యార్థి తీసుకొస్తే తల్లికి ఉపాధ్యాయులు చేస్తే ఎట్లుంటుందో అర్థం చేసుకోండి. ఊరంటే బడి ఉండాలి, గుడి ఉండాలి. ఈ జిల్లాలో 432 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 167 గ్రామ పంచాయతీలలో బడిలు ఉన్నాయి. బడి ఎందుకు బంద్ అయిందో శాస్త్రీయ అన్వేషణ చేయాలి. అటువంటి చేయకపోగా ఈరోజు బడులు బంద్ చేసి కొత్త సిస్టమ్ పెట్టాలని ఎవరు అడగలే. కేవలం ఈ ఆలోచన మాత్రమే ప్రయోగాత్మకంగా ఒక 2 కోట్ల చందాలోచన చేసి 6 రూట్లలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో 6 రూట్లనే గ్రామంలో ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్లో 6 స్కూల్ విలీనం చేసి అది బాగుండదని ముఖ్యమంత్రి చెప్పి మొత్తం రాష్ట్రం అంతా అటువంటి విధానం కావాలని సిఫారసు చేస్తున్నాడు. అది పూర్తిగా అశాస్త్రీయం, దానికి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కమిషన్ సిఫారసు అడిగారు, ఉపాధ్యాయ సంఘాలు సిఫారసులు ఇచ్చినాయి. ఆ సిఫారసు అమలు చేయకపోగా ఓన్లీ కమిషన్ ఇచ్చిన సిఫారసులను అమలు చేస్తే మాత్రం ఈ ప్రభుత్వాన్ని పదవగాకి అట్టక తప్పదని హెచ్చరిస్తున్నాం. విద్యారంగాన్ని ఉపాధ్యాయులు కాపాడుకునే దిశలో తెలంగాణ ప్రొఫెసర్ కేసీఆర్ ఫెడరేషన్ ఎటువంటి శతభిషయం లేకుండా పోరాటం చేస్తుందని ఉపాధ్యాయులందరూ మన కథలు రావాలని ఈ సందర్భంగా చేస్తుంది. ఇవాళే ఒక కార్పొరేట్ విద్యారంగం సంబంధించి ఒక బ్యూరోక్రాట్ జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, అవును ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువనే తగ్గించాలని ఆయన కూడా సిఫారసు చేస్తున్నాడు. ఇట్లా ఈ ప్రభుత్వాలు బ్యూరోక్రాట్స్తో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నది. అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం మన వృత్తిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే విద్యారంగాన్ని ఉపాధ్యాయులు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు అందరం ఆ కమిషన్ సిఫార్సులను చించి చెత్తపుట్టలు వేయాల్సిందిగా దాఖలు చేయాలి విద్యా కమిషన్ రిపోర్టును, దాఖలు చేయాలి విద్యా కమిషన్ రిపోర్టును, వ్యతిరేకిద్దాం అశాస్త్రీయమైన విద్యా కమిషన్ రిపోర్టును, వ్యతిరేకిద్దాం అశాస్త్రీయమైన విద్యా కమిషన్ రిపోర్టును, ఖండిద్దాం ఉపాధ్యాయులపైన ఆకునూరు మురళి వ్యాఖ్యలను, ఖండిద్దాం ఉపాధ్యాయులపైన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారి వ్యాఖ్యలను. వీకెండ్ వేస్తారుగా